జై శ్రీరామ్. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో అవి వైరల్ అవుతున్నాయి. కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు, పప్పన్న తినేటోళ్ళకు కూడా దేవుడు ఉన్నారా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని విన్నారా మిత్రులారా? ఏ విధంగా మాట్లాడుతుండో హిందువుల పైన. మాకు కూడా ఒక క్లారిటీ ఉంది. ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు చెప్పిండు, ధర్మహింస తదేవచ అని. ఆ విషయం కూడా రేవంత్ రెడ్డి గారికి తెలిసే ఉండాలి. తెలియకపోతే రాష్ట్ర ప్రజలు, హిందూ బంధువులందరూ కూడా ఆ విషయాన్ని చెప్తారు. మాకు కులదేవతలు ఉన్నారు, ఇష్టదేవతలు ఉన్నారు. మరి మా ఇష్టదేవతలు, కులదేవతలు కూడా ఇలా మాట్లాడే వాళ్ళని బలి కోరితే బలి వలన ఈయన బలి ఇవ్వడానికి మరి ఆయన ఒప్పుకుంటాడా? ఎందుకు మాట్లాడతారండి ముఖ్యమంత్రి గారు? మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదు. మొన్న జూబ్లీ సెలక్షన్ లో కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అన్నావు. మరి నీది ముస్లిం పార్టీ అయినప్పుడు నీకు ముస్లింలే అవసరం కదా. హిందువుల ఓట్లతో గెలిచినావు కదా, దిగు. మళ్ళీ ముస్లిం ఓట్లతో మళ్ళీ సీట్ ఎక్కువ నీకు దమ్ముంటే. ఇవన్నీ చేతగాని మాటలు ముఖ్యమంత్రి గారు. మీరు ముఖ్యమంత్రి గారు అనే ఒకే ఒక్క గౌరవంతో ఎవరు కూడా నోరు జారకుండా జాగ్రత్త పడుతున్నారు. నీకు ఆ సీటు పోయిన తర్వాత ఏమైందో తెలుసా? ఒక ఆయన హిందువుల మీద ఇలాగే మాట్లాడి ఎక్కడో దాచుకుండు. ఇప్పుడు నీ పరిస్థితి కూడా, నీ గతి కూడా అదే పడుతుంది. జాగ్రత్త ముఖ్యమంత్రి గారు.